కూటమి ప్రభుత్వం మళ్లీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది. కోర్టు విచారణ సైతం లెక్క చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రెండవ విడత ఎన్సీడీ బాండ్లు జారీ చేసి 5,526 కోట్ల రూపాయల అప్పు చేసింది. మొదటి విడతగా మే 8న 3,489 కోట్ల రూపాయలు విలువ చేసే బాండ్లు జారీ చేసింది. అన్ని నిబంధనల్ని కాలరాసి బాండ్ల జారీతో మొత్తంగా 9,015 కోట్ల అప్పు తెచ్చుకోగలిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే చేసిన అప్పు 1,66,827 కోట్ల రూపాయలకు చేరింది. సంపద సృష్టిస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అప్పుల సృష్టిలో కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. ఏపీఎండీసీ ద్వారా జారీ చేసిన ఎన్సీడీ బాండ్ల విషయంలో చంద్రబాబు ఆర్థిక సూత్రాలన్నింటినీ తుంగలో తొక్కారు. అప్పు తెచ్చుకోవడమే లక్ష్యమైనట్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తప్పుడు సాంప్రదాయానికి నాంది పలికారు. అప్పులు చేయడం కోసం చంద్రబాబు చూపిన చెడు మార్గాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పెను ప్రమాదంలో పడుతుందని ఆర్థిక నిపుణులు వాపోతున్నారు. అప్పు కోసం ఏ స్థాయికైనా దిగజారుతారనే రీతిలో చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేయించారు. 9,000 కోట్ల రూపాయలు సమీకరించేందుకు ఆర్థిక నియమాలను ఏమాత్రమూ ఖాతరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్స్ పై ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారికి హక్కులు కల్పించారు. ప్రైవేటు వ్యక్తులకు ఖజానాను అప్పగించడాన్ని బట్టి చంద్రబాబు ఏ స్థాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ఆఫ్ 1 ప్రకారం ప్రైవేటు సంస్థలు వ్యక్తులకు ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టకూడదు. అయినా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ చంద్రబాబు ఈ అప్పు తీసుకొచ్చారు. ఇందుకోసం ఏపీఎండీసీకి చెందిన 1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ వనరులను తాకట్టు పెట్టారు. తద్వారా ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను పెట్టుబడిదారులకు రాసిచ్చారు. లక్షల కోట్ల రూపాయల విలువైన గనుల్ని తాకట్టు పెట్టిందే కాక రాష్ట్ర ఖజానాపై నేరుగా హక్కులు ఇచ్చి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా బాండ్లు కొనుగోలు చేసిన వారికి 9.3% వడ్డీ రేటు ఇచ్చారు. ఇది మరింత అన్యాయంగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు రాష్ట్రం గురించి ఏమాత్రమూ ఆలోచించకుండా కేవలం బాండ్లు కొనుగోలు చేసే వారికి అన్ని రకాలుగా ప్రయోజనాలు కల్పించడమే ప్రధానమన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వానికి తీవ్ర నష్టం వచ్చినా పర్వాలేదని, ప్రభుత్వ ఖజానా తన సొంత బ్యాంకు అన్నట్లుగా దానిపై బాండ్లు కొనుగోలుదారులకు హక్కులు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నా ఏమాత్రమూ లెక్క చేయకుండా బాండ్లు జారీ ప్రక్రియను పూర్తి చేసి 9,000 కోట్ల రూపాయల అప్పును సమీకరించుకున్నారు. కోర్టులు కూడా తనను ఏమీ చేయలేవని, తాను కోర్టులకు అతీతుడినేనని రీతిలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇక ఏడాదిలోనే 1,66,827 కోట్ల రూపాయల అప్పు చేసి చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లలో 3,32,671 కోట్ల అప్పు చేస్తే నానా రాద్ధాంతం చేసిన ఇదే బాబు ఇప్పుడు అప్పుల చరిత్రలో కొత్త శకాన్ని లిఖిస్తున్నారు. ప్రతి వారం అప్పుల కోసం ఆర్బీఐ ఎదుట మోకరిల్లుతున్నారు. అదీ కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ద్వారా ఏపీఎండీసీ, మార్క్ఫెడ్, ఏపీపీఎఫ్సీ వంటి సంస్థలను దివాలా తీయిస్తున్నారు. ఇతర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెస్తున్నారు. ఎక్కడ వీలు కుదిరితే అక్కడ అప్పు చేస్తూ రాజ్యాంగాన్ని, కోర్టుల్ని కూడా ఖాతరు చేయకుండా ప్రజాస్వామిక విలువలకు పాతరేస్తున్నారు. పోనీ అప్పులేమైనా ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదు. బాబు అప్పుల దాహం, రాజ్యాంగ ధిక్కరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.